నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బీబీపేట్ మండల కేంద్రంలో ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53వ జన్మదిన సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా, జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ దుద్దెల శ్రీనివాసులు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రశంసా పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్, రెడ్శెట్టి వెంకటేశంలు పాల్గొన్నారు. సమాజానికి సేవ చేసుకుంటూ ఎందుకంటే ఈ రక్తదాన శిబిరం అనేది పెద్దవాళ్ళ కాదు, తలసేమియా వ్యాధితో బాధపడే చిన్న పిల్లల కోసం మన ఉప్పల వెంకయ్య మన నాన్నగారి పేరు మీద ఉప్పల ఫౌండేషన్ స్థాపించి దానికి ఎంతో చేసుకుంటూ చిన్నపిల్లల కొరకు వాళ్ళు ఎంతగానో చేస్తున్నాడు. కావున ఈ రక్తదాన శిబిరాన్ని ఉప్పల ఫౌండేషన్ గారికి ఏర్పాటు చేసిన మన బాబు గారికి మరియు వారి కామారెడ్డి బ్లడ్ డొనేర్స్ అసోసియేషన్ వారికి ఎంతో అత్యంత తెలియజేస్తూ ఈరోజు శ్రీనగర్ జన్మదిన సందర్భంగా సాల్వాలకు కేక్ కట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మనకి వచ్చిన అవకాశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నాకు 25 సంవత్సరాల నుంచి మిత్రుడు, మా బీబీపేట వాస్తవ్యుడు కావచ్చు, బీబీపేట భూమిపుత్రుడు కావచ్చు, కానీ మాకు మాత్రం సిద్దిపేట నేటివ్ అనుకోండి నేను అనుకుంటాం అందరం. మా సిద్దిపేట నుంచే గ్రూప్ 1 ఆఫీసర్ అయి అక్కడ మెడికల్ డాక్టర్గా పనిచేసి ఈరోజు డిఐజీగా హైదరాబాద్ రేంజ్లో ఎవరన్నా జైలు ఉంటే లోపల పోవాలన్నా బయటకు రావాలన్నా కానీ మా సీనన్న పర్మిషన్ కావాలి. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ పెడుతున్నాడని ఇక్కడికి రావడం, సీనన్న చేతుల మీద మీ అందరికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పెట్టడం వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో దాదాపు 40 నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్లో తలసేమియా హాస్పిటల్లో దాదాపు వందలాది మంది పేషెంట్లకు బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది భయపడతారు. అటువంటిది ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి సేవాదళ చైర్మన్ గా ఉన్న బాలు ఫస్ట్ నేను రాజేంద్ర నగర్లో ఉన్న తలసేమియా హాస్పిటల్ రోజు నన్ను ఇన్వైట్ చేశాను. ఆ రోజు నేను పోతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అందరికీ వాళ్ళని చూస్తుంటే రక్తము, వాళ్ళకు రక్తం ఎక్కించుకోవడానికి కూడా పైసలు పెట్టి కూడా రక్తం కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అటువంటి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఉన్న వాళ్ళంతా ఆ రోజు పేషెంట్లుగా వచ్చి 3 వారాలకు ఒకసారి వాళ్ళకి బ్లడ్ ఇవ్వకపోతే వాళ్ళు చనిపోతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు ఇచ్చిన దానం, మీ రక్తదానం ఒక దేవునితో సమానం. మీరందరూ వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తులు, ఒక డాక్టర్లు ఒక ట్రీట్మెంట్ చేస్తే ఒక దేవుడు వాళ్ళకు ఆయువు పోసినట్టు మీరు కూడా లైవ్ లో ఒక ఆయువును పోసిన విధంగా మీరందరూ చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాలు దాన్ని లీడ్ తీసుకొని గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 70 సార్లు ఇచ్చిన ఘనత కూడా మా బాలు సారు కావచ్చు. నాగభూషణ గారికి మరియు రాజేశ్వరన్న గారికి, సాయినాథ్ అన్న గారికి, నాగభూషణ అన్న గారికి మరియు మన వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను వందనాలు చెప్తున్నా.
వెనుకల నుంచి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు, మౌత్ కమ్యూనికేషన్ కావచ్చు, మీరందరూ కూడా ఈ 15 రోజుల నుంచి చేసిన కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా 150 ఈవెంట్ల వరకు దాదాపు వస్తుందంటే మీరు చేసిన ఈ పుణ్య కార్యక్రమానికి నేను కూడా రావడం, నా బర్త్డే సందర్భంగా మీరు ఇదంతా లీడ్ తీసుకున్నందుకు ప్రత్యేక వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. మీరు అడిగిన ఏదైతే 5 కూలర్లు ఉన్నాయో ఈ బర్త్డే రాగానే 2-3 రోజులుగా నేను బాగా అరేంజ్మెంట్ చేసి పంపిస్తాను ఇక్కడ కామారెడ్డి దగ్గర అయితే కామారెడ్డిగా, ఎక్కడైతే అక్కడ ప్లాన్ చేసుకొని హైదరాబాద్ నుంచి పంపిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సీనన్న గారికి నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆఫీసర్గా పెద్ద పోస్ట్లో ఉండి రోజు సండే ఉండదు, మండే ఉండదు, వాళ్ళకి జూమ్ కాల్స్ కానీ మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి. అయినా కానీ ఈ రోజు వచ్చినందుకు నేను ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో బ్లడ్ తీసుకుంటున్న సిస్టర్లందరికీ, డాక్టర్లందరికీ, ముఖ్యంగా యదుప్రసాద్ హాస్పిటల్ నుంచి సిద్దిపేట దగ్గర నుంచి కూడా డాక్టర్స్ వచ్చేసి వాళ్ళకు కంటి పరీక్ష చేస్తున్న డాక్టర్లకు కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా హైదరాబాద్ డిఐజీ జైల శాఖ జిల్లా శ్రీలను కూర్చున్నాను. మొట్టమొదటిగా ఈరోజు మన వీరుపేట గ్రామంలో మన ఉప్పల శ్రీనివాస గుప్తా గారి జన్మదినం జరుపుకుంటున్నాము. వారికి మన గ్రామం తరఫున, వాసవి క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి వాసవి క్లబ్ వీరుపేట, తలసేమియా సికిల్ సెల్ సొసైటీ మరియు వాసవి క్లబ్ ఈ ముగ్గురి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి రక్తదాతలుగా వచ్చినటువంటి అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడంలో నిష్ణాతులు, మన సేవా తత్పరులు, మన డాక్టర్ ఎస్ బాలు గారు, వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మనందరూ తెలుసు, మన వాసవి క్లబ్ వీరుపేట అన్నది సేవా రంగంలో అన్ని క్లబ్లలో కంటే ముందంజలో ఉంటుంది. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులు నాగభూషణ్ గారు మరియు సాయినాథ్ మరియు వేదికమైనటువంటి మా నాగేశ్వర బాబు గారు మరియు సాయినాథ్ గారు అండ్ నాగభూషణ్ సార్ మరియు యాదగిరి సార్, అదేవిధంగా మిగతా ముందు హాజరైనటువంటి సభ్యులు మరియు మా కుటుంబ సభ్యులు కూడా అందరికీ